ఉగాది అనే పదం యుగ మరియు ఆది అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే కాలం యొక్క ప్రారంభం అని అర్థం. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు కావడమే ఈ పండుగ వెనుక ఉన్న పరమార్థం. అందుకే ఇది మనకు కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక కొత్త అధ్యాయం. ఉగాది వచ్చే సమయానికి ప్రకృతి తన పాత రూపాన్ని వదిలి కొత్త అందాలను సంతరించుకుంటుంది. శిశిరంలో ఆకులు రాల్చిన చెట్లు వసంతంలో పచ్చని చిగుళ్లతో కలకలలాడుతూ ఉంటాయి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున సృష్టిని సృష్టించడం మొదలుపెట్టాడు. అందుకే దీనిని యుగాది అని కూడా అంటారు. ఇది ఒక కొత్త యుగం ప్రారంభమైన రోజుగా పరిగణించబడుతుంది. అందుకే మనం ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఉగాది అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం రుచి మాత్రమే కాదు, జీవిత సత్యాన్ని బోధించే ఒక అద్భుతమైన సందేశం. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే రకరకాల అనుభవాలను సమానంగా స్వీకరించాలని మనకు గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడిలో తీపి సంతోషానికి సంకేతం, ఒగరు జీవితంలో కొత్త సవాళ్లకు మరియు అనుభవాలకు గుర్తు. ఈ రెండు మన జీవితంలో సమానంగా ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కొత్త పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు కుంగిపోకుండా ఉండాలని ఇది మనకు చెబుతుంది. వేప పువ్వు ఇచ్చే చేదు మన జీవితంలోని కష్టాలను, విచారాన్ని సూచిస్తుంది. కారం మనసులో కలిగే కష్టాన్ని లేదా ఉద్రేకాన్ని ప్రతిబింబిస్తాయి. కష్టాలు లేని జీవితం ఉండదని, కోపం సహజమని, కానీ వాటిని ఎలా నియంత్రించుకోవాలో ఈ పచ్చడి రుచి మనకు నేర్పుతుంది. పచ్చడిలో ఉండే ఉప్పు మన జీవితంలోని ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంచుతుంది. పులుపు మనం ఎదుర్కోవలసిన నేర్పును లేదా యుక్తిని సూచిస్తుంది. ఇలా 6 రుచులు కలిసి ఎలాగైతే ఒక అద్భుతమైన రుచిని ఇస్తాయో, మన జీవితంలోని అన్ని రకాల భావోద్వేగాలు కూడా మనల్ని ఒక పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేయడం ఆచారం. నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. కొత్త బట్టలు ధరించి ఇల్లంతా తోరణాలతో అలంకరించి దైవ ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఉగాది రోజున అత్యంత ముఖ్యమైన ఘట్టం పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరుణ, ఆ ఏడాది వాతావరణం ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, రాశి ఫలాలు ఏమిటి అనే విషయాలను పండితులు ఈ రోజున వివరిస్తారు. కొత్త సంవత్సరంలో అందరూ క్షేమంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు కలగకూడదని భగవంతుడిని ప్రార్థిస్తారు. గడిచిన ఏడాదిలో తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. తెలుగు సంస్కృతిలో ఉగాదికి, కవిత్వానికి విడదీయలేని సంబంధం ఉంది. ఈ రోజున అనేక చోట్ల కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. అష్టావదనాలు, శతావదనాలు వంటి సాహిత్య ప్రక్రియ ద్వారా తెలుగు భాష గొప్పదని చాటి చెబుతారు. భారతదేశం వ్యవసాయాధారిత దేశం కాబట్టి రైతులకు ఉగాది చాలా కీలకం. పాత పంటలు ఇంటికి వచ్చి కొత్త సేద్యానికి సిద్ధమయ్యే కాలమిది. వానాకాలం ఎలా ఉంటుందో పంచాంగం ద్వారా తెలుసుకుని రైతులు తమ వ్యవసాయ పనులను ప్రణాళికబద్ధంగా మొదలు పెడతారు. పండుగలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. ఉగాది నాడు బంధుమిత్రులు అందరూ కలిసి పచ్చడి పంచుకోవడం, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం వల్ల సామాజిక ఐక్యమతం పెరుగుతుంది. పాత గొడవలను మర్చిపోయి కొత్తగా స్నేహాన్ని ప్రారంభించడానికి ఇది ఒక మంచి అవకాశం. నేటి ఆధునిక కాలంలో మనం ఎంత బిజీగా ఉన్నా ఉగాది వంటి పండుగలు మన మూలాలను గుర్తు చేస్తాయి. విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఎంతో ఆసక్తితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగిన మన సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలకు అందజేయడం మన బాధ్యత. చివరగా ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ సుఖశాంతులను, ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.